రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిని రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఓఎస్డీగా నియమించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకోబోయే చర్యలను వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు సంతృప్తికరంగా బయటకు వెళ్లేలా అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2-3 ఫ్లోర్ల నిర్మాణం పూర్తయిందని, అవసరమైన పరికరాలు రావాల్సి ఉందని చెప్పారు. రోగులకు మరింత మెరుగైన వైద్యం సదుపాయాలు కల్పించాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. రాజీ పడకుండా రోగులకు సేవలు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎంఆర్ఐ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, సిటీ స్కాన్ ఆపరేట్ చేయడానికి రేడియాలజిస్టును ఏర్పాటు చేస్తామని, దీనికోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో సంప్రదిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఉన్న వాటిని త్వరగా ఏర్పాటు చేయాలని అడుగుతామని చెప్పారు. యూరాలజిస్టు, కార్డియాలజిస్ట్ ఇలా అవసరమైన వారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి అందుకే వచ్చారని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మొదటి హెచ్డిఎస్ మీటింగ్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ని ఏర్పరచుకోవడం జరిగింది. హాస్పిటల్కి సంబంధించిన హెచ్ఓడీస్ అందరితో, అలాగే శాసనసభ్యుడిగా నేను, అలాగే జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. గత 5-6 నెలలుగా, గత 5 సంవత్సరాల నిర్లక్ష్యాన్ని సరిచేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేక సందర్భంలో ప్రభుత్వానికి తెలియచేయగా స్పెషల్ ఆఫీసర్గా భాస్కర్ రెడ్డి గారిని గవర్నమెంట్ అసైన్ చేయడం, మరి ఆయన కూడా ఈ కమిటీ మీటింగ్ రావడం జరిగింది. ఒకటి, హాస్పిటల్లో మేజర్ డిపార్ట్మెంట్స్లోని ఈ యొక్క డాక్టర్స్ కొరత, అంటే హెచ్ఓడిస్ కింద ఏదంటే ఒక రేడియాలజిస్ట్ కానీ లేకపోతే యూరాలజిస్ట్ కానీ, వారి యొక్క కొరత వలన ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతున్న డిపార్ట్మెంట్స్ సమస్యల గురించి అన్నీ కూడా చర్చించడం జరిగింది. అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ కూడా కమిటీ ముందుకు రావడం, వాటన్నిటిని కూడా అప్రూవ్ చేసుకొని ఎవరైతే రోగులు వస్తూ ఉన్నారో వారు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యల గురించి కూడా చర్చించాం. ఉదాహరణకి 2nd, 3rd ఫ్లోర్ ఏదైతే ఆపరేషన్స్కి సిద్ధంగా ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా రాని పరిస్థితులు ఉన్నాయి. కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇంకా ఎక్విప్మెంట్ సరఫరా చేయని పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా కాంట్రాక్టర్ దగ్గర నుంచి ప్రాపర్ సమాధానం తీసుకున్నాం. ఆయన అయితే నెలాఖరికల్లా ఎక్విప్మెంట్ అంతా సరఫరా చేస్తారు. ఇది రావడం వల్ల మరింత మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్ల మధ్యన సమస్యను చెప్పలేము, కానీ కొన్ని కాంట్రాక్టర్స్ ఇక్కడ చేయవలసిన పనుల్లో కానీ లేకపోతే ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా చర్చించి ఏదేమైనా ప్రభుత్వం ఓ పక్కన వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందన్న అంశాన్ని వాళ్ళకి తెలియచేసాం. వారు కూడా చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారు, చాలామంది డాక్టర్స్. వారు కూడా వారి సూచనలు ఇచ్చారు. వారి సూచనలు కూడా చర్చించి ఐఎంఏతో కూడా, గతంలో ఐఎంఏ వారు కొన్ని సేవలు అందించేవారు ఇక్కడ. ఓవర్ ది టైం వారితోటి మరి ఏ మిస్కమ్యూనికేషన్ వచ్చిందో వాళ్ళ సేవలు ఆపేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3వ గంటకి ఐఎంఏలోని ఏదైతే వాళ్ళది వెంకటేశ్వర నగర్లో ఉన్న ఐఎంఏ బిల్డింగ్లో ఐఎంఏ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్స్ తోటి చర్చించి అతి దగ్గరలో ఐఎంఏ వారి సేవలు కూడా రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ అందించే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నాం.